శ్రీ గురుభ్యో నమః. 2024 జూలై 11వ తేదీ గురువారంతో ప్రారంభమై 20వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి ఈ జూలై నెల రెండవ 10 రోజులలో కన్యా రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. దాదాపుగా 50 రోజుల తర్వాత రాశి ఫలితాలు చేస్తున్నాను. ఎందుకో రాశి ఫలితాలు చేసి వీడియోస్ పంపాలంటే, పబ్లిష్ చేయాలంటే కొంచెం అనీజీగా ఫీల్ అయినా. అంటే ఏమి హెల్త్ ఇష్యూస్ కాలంటివి ఏమీ కాదు. ఎందుకనంటే ఒక్కోసారి కొన్ని జాతకులకి కొన్ని నక్షత్రాలలో సంబంధించిన వ్యతిరేక వాతావరణాలకు ఉన్న కారణంగా ఫలితాలు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ఫలితాలు అంటే నెగిటివ్గా ఫలితాలు చెప్పినప్పుడు చాలా బాధపడతారు. సహజంగా రాశి ఫలితాలు అనగానే నువ్వు ఇంద్రుడు అవుతావు, చంద్రుడు అవుతావు, అబ్బో బ్రహ్మాండంగా ఒక అద్భుతమైన యోగం కలగబోతున్నది, ఉద్యోగం వస్తుంది, వివాహం కాబోతుంది, ఇలాంటి చెప్తే అందరికీ సంతోషంగా ఉంటారు. కానీ అలాంటి చెప్పామనుకోండి అవి జరగవు, అప్పుడు తిట్టుకుంటారు. కనుక నేను చాలా ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తిని. కానీ వీడియోలు చేస్తేనే యూట్యూబ్ నుంచి డబ్బు వస్తుంది, ఆ డబ్బు నష్టమైనా పర్వాలేదు అనే ఉద్దేశంతో ఉన్నా. కేవలం నేనేమి బాగా ఉన్నవాడిని కూడా కాదు, కానీ ఆగాను చూద్దామని. కానీ ఒత్తిడి ఎక్కువైన కారణంగా ఇంకా తప్పదు అని తిరిగి మళ్ళా ప్రారంభం చేస్తున్నా. ఇక జూన్ 30వ తేదీ ఉదయం 7:11 నుంచి శనిగ్రహ వక్రగమనం ప్రారంభమైందనే విషయం అంతకుముందే తెలియజేశాను. ఇది 139 రోజుల పాటు జరుగుతుంది. అంటే నవంబర్ 15వ తేదీ వరకు శని వక్రగమనంలో ఉంటాడు. అసలు వక్రగమనం అంటే ఏమిటి అంటే, కర్మప్రభు అయినటువంటి శని వక్రగమనంలో ఉంటే శిక్షాకాలము. శిక్షలు వేసేవాడు శిక్షలు వేస్తాడు, రివార్డ్స్ కానీ అవార్డ్స్ కానీ ఇస్తుంటాడు. ఎవరికి రివార్డ్స్ ఇస్తాడు, ఎవరికి శిక్షలు వేస్తాడు? మన కర్మల్ని బట్టి అనుకూల కర్మలు, వ్యతిరేక కర్మలు ఉంటాయి. పాపకర్మలు, పుణ్యకర్మలు ఉంటాయి. పాపకర్మలు చేస్తే శిక్షలు పడతాయి, పుణ్యకర్మలు చేస్తే అవార్డులు, రివార్డులు వస్తాయి. కనుక ఒక్కోసారి స్వయంకృతాపరాధంగా చేసుకునే వాళ్ళు ఉంటారు. కొన్ని గత జన్మ కర్మలు కూడా ఉంటుంటాయి. కనుక కేవలం 30వ తారీఖు ఉదయం 7:11 ఆయన వక్రగమనంలోకి వచ్చాడంటే దాని ప్రభావం రెండో రోజు చూపడు. ఈ జూలై నెల 16వ తేదీ మధ్యాహ్నం 11:19 నుంచి దాని యొక్క ప్రభావం మొదలవుతుంది. అంటే ఎవరెవరికి శిక్షలు వేయాలా, ఎవరెవరికి అవార్డులు ఇవ్వాలా, ఎవరెవరికి రివార్డ్స్ ఇవ్వాలా అనేదంతా కూడా క్యాలిక్యులేషన్ చేస్తూ 139 రోజులు పట్టుకుంటాడు. అయితే ఈ లోపలే మరికొన్ని సంగతులు జరుగుతున్నాయి. అదేమిటంటే 8వ తేదీ నుంచే రాహువు ఉత్తరాభాద్ర నక్షత్రంలో కరెక్ట్ మీకు 7వ స్థానం అవుతుంది కన్యా రాశికి. ఉత్తరాభాద్ర శని నక్షత్రంలో ఆయన 8 నెలల పాటు కొనసాగించబోతున్నాడు. దీనికి తోడు ఈ జూలై 16వ తేదీ 30 దాకా మీకు లాభస్థానంలో రవిశుక్రుల కలయిక జరగబోతుంది. మీకు అదృష్ట స్థానంలో కుజగురుల కలయిక, అది ఆగస్టు 26వ తేదీ జూలై 26 నుంచి ఆగస్టు 20 దాకా ఒకే నక్షత్రంలో కుజగురు కలుస్తారు. కుజగురువులు ఇద్దరు కూడా మిత్రులే, కానీ ఒక పాపగ్రహము, ఒక శుభగ్రహం. ఈ మిత్ర కలయిక వలన కూడా కొన్ని అనుకూలతలు ఉంటాయి, కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి. ఇవన్నీ ఉండ సమయంలో ఈ వక్ర గమనం కూడా జరుగుతుంది. కనుక ఫలితాలు ఎలా ఉంటాయి, ఏమిటి అనేది కూడా తెలియజేస్తాను. ఇందుకోసంగా వక్రగమనానికి సంబంధించినటువంటి ఒక పరిహారంగా గతంలో కూడా చెప్పాను. అలాగే దాని యొక్క నామాలు ఏమేమి నామాలంటే, లలితా త్రిశతిలో హ్రీం బీజాక్షరానికి సంబంధించినటువంటి 60 నామాలు అంటూ ఉన్నాయని 60 నామాలు వరుసగా ఇచ్చాను. ఆ 60 నామాలకు సంబంధించిన యొక్క ఇమేజ్ కూడా ప్రణతిలోనే ఉంది. మీరు ప్రణతి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళేసి పైన మెనూ ఉంటుంది. అందులో ఫస్ట్ హోమ్, నెక్స్ట్ వీడియోస్, షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్, నెక్స్ట్ కమ్యూనిటీ ఏదో ఉంటుంది. ఆ కమ్యూనిటీ కనుక ప్రెస్ చేస్తే వస్తాయి. అందులో 139 రోజుల పాటు శని వక్రగమనానికి ఆచరించాల్సినటువంటి పరిహారము అనేటువంటి దిశగా నామాలు ఇచ్చాను. చక్కగా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే ఇప్పుడు ఈ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మొత్తం 4 పాయింట్లు. అందులో మొదటి పాయింట్ ఇప్పుడు ఉంటే 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ ఉదయం 8:43 వరకు ఉన్న సమయం అంతా కూడా కొంత ఖర్చుకు సంబంధించింది. ఏదో విధంగా ఖర్చు పెట్టేస్తాడు. డబ్బంతా ఖర్చు పెట్టాలి, సమయం ఖర్చు అయిపోతుంటుంది, వృధా ప్రయాస. ఏదైనా ఒక ప్రాజెక్ట్ కోసం కావచ్చు, ఒక ముఖ్య కార్యక్రమం కోసం కావచ్చు, మీరు అంతా కృతకృత్యులైన సందర్భంగా సడన్గా ఆగిపోవటము, లేక మధ్యలో ఆగిపోవటము, తీరా పనంతా పూర్తయిపోతున్న తరుణంలో అది
మిస్ కావటం ఏదో జరుగుతుంటుంది. ఒక్కోసారి అలాగే మీ ఆఫీస్లో ఫైల్స్ కూడా సంతకాలు ఆఫీసర్ గారి సంతకం ఇంకొక పావు గంటలో సంతకం పెట్టబోతున్నాను అయిపోతుంది అనుకో టైంలో ఇంతలో ఆయనకి ఏదో ఫోన్ కాల్ వచ్చేసి వెళ్ళిపోతాడు. ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే ఆటంకాలు, అస్థిరతలు. దానికోసంగా మీరు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వెయిట్ చేస్తూ ఉంటారు కనుక కొంత డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కనుక స్టాక్ మార్కెట్ జోలికి మాత్రం వెళ్ళకూడదు. దీంతోపాటు జూద క్రీడలు కూడా వెళ్ళకూడదు. 11, 12, 13, 14వ తేదీ ఉదయం 8:43 వరకు దీని యొక్క క్రతువు ఎక్కువగా ఉంది. అంటే ఆ టైం దాటిన జూదానికి వెళ్ళవచ్చా అండి, కానీ దాని సమయానుకూలంగా చూసుకొని వెళ్ళాలి తప్ప స్టాక్ మార్కెట్ కూడా ఇలాంటి సమయాల్లో కూడా 11, 12, 13 తారీఖులో దూకుడు మాత్రం ప్రదర్శించకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. ఎందుచేతంటే 8వ తేదీ నుంచే రాహు శతభిష నక్షత్రంలోకి వచ్చాడు. శతభిష నక్షత్రానికి రాహు వస్తున్నాడు అంటే 8 నెలల పాటు దాని యొక్క ప్రభావం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా వ్యతిరేకతలు ఉంటాయి. కనుక కొంచెం టేక్ కేర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఇక రెండవ పాయింట్కి వస్తే 14వ తేదీ ఉదయం 8:43 ప్రారంభమై 16వ తేదీ రాత్రి 7:53 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా మనసు ఆనందంగా ఉంటుంది, సుఖ సంతోషంగా ఉంటుంది, మృష్టాన్న భోజనం ఉంటుంది, మానసిక సుఖం ఉంటుంది, శారీరక సుఖం ఉంటుంది. బట్ 16వ తేదీ రాత్రి దాకా ఉంది కదా, 16వ తేదీ మధ్యాహ్నం 11:19 శని వక్రగమన రిజల్ట్స్ ప్రారంభమవుతాయి. శిక్షలు ఉంటాయి, అవార్డ్స్ రివార్డ్స్ వ్యవహారం అంతా ఉంటుంది. దాదాపు 139 రోజుల పాటు జరుగుతుంటుంది. కనుక మీరేం దిగులు చెందకండి, ధైర్యంగా ఉండండి. మానసిక ఉల్లాసం కూడా ఈ రెండవ పాయింట్లో ఉంటుంది. కొంత ఆప్తులైనటువంటి వ్యక్తులతో కలయికలు కూడా ఉంటుంటాయి. వారు చెప్పే సలహాలు కూడా చక్కగా తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నం ఉంటూ చేస్తుంటారు. ఇక మూడవ పాయింట్కి వస్తే 16వ తేదీ రాత్రి 7:53 ప్రారంభమై 19వ తేదీ ఉదయం వరకు ఉన్నటువంటి సమయం. 19వ ఉదయం అంటే వేకువజామున 3:25 వరకు. ఆ సమయంలో మూడవ పాయింట్ ప్రకారంగా కొంత మీరు మాట్లాడే తీరులో మార్పు ఉంటుంది, వ్యతిరేక మార్పు ఉంటుంది. ఒక్కోసారి ప్రేమగా పలకరించేవారు మీరు కొంచెం ఏదో ప్రకారంగా దుర్భాషాలతో పలకరిస్తుంటారు. ఏమోయ్ ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా అంటారు. అంతకుముందు ఒళ్ళు కొవ్వెక్కిందా అని మీరు అడిగినప్పుడు కొవ్వెక్కింది కొంత తగ్గించుకున్నాను అతను సరదాగా చెప్పచ్చు. కానీ ఇప్పుడు ఒళ్ళు కొవ్వెక్కిందంటే నీకు కొవ్వెక్కిందా, ఏం మాట్లాడుతున్నావు అంటూ మనకు ఎదురు మాట్లాడతారు. కనుక ఆవేశం వెళ్ళకూడదు, హద్దులు దాటి మాట్లాడకూడదు. వీలైనంత వరకు కులాసాగా ఉన్నారా అన్నా కూడా ఒక్కోసారి తప్పుగా ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఒక్కోసారి అనుకున్న దానికంటే అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యక్తుల మీద, ఒంటికాల మీద కోపంతో లేవడానికి ప్రయత్నం చేయండి. కొంచెం బీపీ ఉన్నవారు, హై బీపీ ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో 16వ తేదీ మధ్యాహ్నం నుంచే శని వక్రగమనం ప్రారంభమైంది. అందులో 17వ తేదీ తొలి ఏకాదశి పర్వదినం ఉంది. కనుక కొంత అనుకూలతలు ఉంటున్నప్పటికీ కూడా కొంత వ్యతిరేకతలు కూడా చోటు చేసుకుంటాయి. ఎందుకంటే శని వక్రగమన ఫలితం ఉంది, రాహు శని సంచారం ఉంటుంది. కనుక అలాగే 16వ తేదీ దగ్గర నుంచి మీకు లాభస్థానంలో రవిశుక్రుల కలయిక జరుగుతుంది. కనుక ఇలాంటివి ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా పావులు కదుపుతూ అనవసరంగా ఎక్కువ అదనంగా మాట్లాడకుండా ఎంతవరకు మాట్లాడనో అంతవరకే సబ్మిసివ్గా మాట్లాడటానికి ప్రయత్నం అంటూ చేయండి. నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్ ఏంటంటే 19వ తేదీ వేకుంజామున 3:25 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా తోబుట్టు చాలా కులాసాగా మాట్లాడుతుంటారు, సరదాగా మాట్లాడుతుంటారు. ఈ 19వ తేదీ 20వ తేదీ 2 రోజులు కూడా వారి నుంచి మీకు కానీ మీ నుంచి వారికి కానీ కొంత అనుకూలతలు సజావుగా కొనసాగుతుంటాయి. కొంతవరకు మీలో ఆనందం పెళ్లిబుకుతుంటుంది. ఈ 19-20 తారీఖులో కొన్ని రహస్య సమాలోచనలు మాత్రం స్నేహితులతో కానీ కొత్త వ్యక్తులతో కానీ చేయటానికి మాత్రం ప్రయత్నించవద్దు. రహస్య సమాలోచనలకి దూరంగా ఉండటానికే ప్రయత్నం చేయండి. ఎలా కాదండి, మా తోడబుట్టే వారితో ఏమైనా రహస్య సమాలోచన చేయవచ్చా? తోడబుట్టిన వారితో సమాలోచన చేయండి, కానీ అది రహస్యం కానీ అతి రహస్యం కానీ ఇలాంటి సమాలోచనలకు మాత్రం వెళ్ళకండి. చాలా దూరంగా ఉండటానికే ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ 10 రోజుల్లో 2 వ్యతిరేక సమయాలు కూడా ఉన్నాయి. అవి ఎప్పుడంటే 13వ తేదీ ఒకటి ఉంది. 13వ తేదీ మధ్యాహ్నం 3:05 ప్రారంభమై తెల్లవారితే 14వ తేదీ సూర్యోదయం వరకు ఉంటుంది. అది కొంచెం అనుకూలం కాని సమయం. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు, కొత్త కార్యక్రమం మాత్రం శ్రీకారం చుట్టకూడదు. ఇక రెండవ
వ్యతిరేకంగా ఉండేటువంటిది విసర్జనీయ సమయము అన్ఫేవరబుల్ టైం అది ఎప్పుడంటే 17వ తేదీ తొలి ఏకాదశి రోజే ఉదయాన్నే 8:54 ప్రారంభమై 17వ తేదీ రాత్రి 9:02 వెళ్ళిపోతుంది. కనుక 17 ఉదయం నుంచి 17 రాత్రి వరకు కూడా అది అనుకూల సమయం కాదు. అయితే ఈ తొలి ఏకాదశి పర్వదినం ఉంది కనుక 17వ తేదీ కనుక ఆ రోజున మీరు కొంచెం ఎవరితో మాట్లాడినా ఉల్లాసంగా మాట్లాడినా ఉత్సాహంగా మాట్లాడినా పర్వాలేదు, కానీ ఆ మాట్లాడేటప్పుడు కొంచెం వ్యంగ్యంగా గనక ఎవరన్నా మీతో మాట్లాడుతుంటే వ్యంగ్యంగా మీతో మాట్లాడుతుంటే ఆ మాట్లాడిన వ్యక్తి పైన కొంచెం దృష్టి ఉంచడానికి ప్రయత్నం చేయండి. దృష్టి ఉంచి ఏం చేస్తారంటే వారు చెప్పేటువంటి మాటలని త్వరపడి నమ్మకండి. ఆ విధంగా నమ్మితే ఏమవుతుంది, నమ్మక ద్రోహాలు జరిగేటువంటి అవకాశాలంటూ ఉన్నాయి. ఎందుచేతనంటే శని వక్రగమనం ఒక వ్యతిరేక ఫలితాలు ఉంటుంది. అలాగే ఈ యొక్క రాహు శని నక్షత్రంలో సంచారం ఎప్పటి నుంచి, ఈ జూలై 8 నుంచి 8 నెలలు, నెక్స్ట్ 2025 మార్చి 16వ తేదీ దాకా ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ లలిత త్రిశికి సంబంధించినటువంటి 60 నామాలు ఉన్నాయి. 60 నామాలు ప్రణతి టెలివిజన్ యూట్యూబ్ ఛానల్లో మీరు కమ్యూనిటీకి వెళ్ళి క్లిక్ చేయండి. అక్కడ ఉంటాయి ఆ నామాలు. చక్కగా ఉదయం సాయంకాల సమయంలో మీకు అవకాశం ఉన్నప్పుడు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.